శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఒక 4 గ్రహాలు చతుర్థ భావంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ముఖ్యంగా శుక్రుడు అత్యంత బలవంతుడై చతుర్థ స్థానంలో సంచరించడం, ఇది వీళ్ళకి ఒక విధంగా భూములు, స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం చేస్తూ కొంతకాలంగా ఆ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయో వాళ్ళకి ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మీ స్థిరాస్తి ఈ వారంలో అమ్ముడుపోయే అవకాశాలు ఒకటి చాలా బలంగా ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క కుటుంబంలో మీ సంతానం అవ్వచ్చు, వ్యక్తిగతంగా మీరు బాల్యావస్థలు అంటే ఏదైనా విద్యార్థి దశలో ఉంటే వాళ్ళకి ఒక ఉన్నత విద్యా యోగం, అలాగే పరదేశ గమనం కానీ పరగృహ నివాసం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మరి ఏదన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ లేదా దూర ప్రాంతం వెళ్ళి విద్యాభ్యాసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ఉన్నత విద్య కొరకు. ఎప్పుడైతే ఈ గురువు బుధుడితో కలిసిన, గురువు శుక్రుడితో కలిసిన, లేదు బుధ శుక్రులు కలిసిన, ఇది ఒక ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంటుంది. అయితే ఇది ముఖ్యంగా వైద్య విద్య ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక రవి ఎక్కడ ఉండడం వల్ల అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంటాయి, మెడికల్ కాలేజీ లాంటివి అనుకుందాం ఎక్కువగా. అలాగే మేనేజ్మెంట్ సైడు MBA చదువుదాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే మరి సివిల్స్ లాంటి కోర్సులు ఎన్నుకొని దాని కొరకు ఏదైనా చెన్నైయో బెంగళూరో లేదంటే ఢిల్లీ లాంటి కేంద్రంలో కోచింగ్ తీసుకొని అక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారు. సో అటువంటి వారికి ఏదైనా మొత్తం మీద విద్యాభ్యాసం కొరకు లేదా ఉద్యోగ ప్రయత్నం కొరకు ఇంకా జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే అది కొంతవరకు ఇష్టపూర్వకంగానే, అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మరి ఇక్కడ ఉన్నట్టు దాంట్లో పోగొట్టుకొని ఏ విధంగా ఇక్కడ బతికే అవకాశం లేక వేరే ప్రాంతానికి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి అలా కాదు, కేవలం ఇష్టపూర్వకంగానే వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఇలాగ వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని వీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే జన్మశని ప్రభావం వల్ల జాతకుడి యొక్క ప్రయాణాలు అవ్వచ్చు, ప్రయత్నాలు అవ్వచ్చు ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే ఇది జన్మశని నడుస్తున్నప్పుడు అంటే కుంభరాశిలో చంద్రుడు ఉండగా ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కుంభరాశిలో శని వచ్చాడు అక్కడికి స్వక్షేత్రంలో రావడం వల్ల ఒక పునర్పు దోషం ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఈ ప్రయత్నం ఏంటంటే ప్రయత్నాలు దగ్గరగా వచ్చి ఆగిపోవడం, ఉన్న ప్రాంతంలో జీవనోపాధి సరిగ్గా లేక వేరే ప్రాంతం వెళ్ళడం, జాతకుడు తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఎలా ఉంటుందంటే దగ్గర వాళ్ళనేమో దూరం చేసుకుంటూ ఉంటాడు, ఎందుకు పనికిరాని దూరమైన వాళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళని ఆదరిస్తూ ఉంటాడు. ఈ విధంగా జాతకుడు వ్యవహరిస్తూ ఉంటాడు ఈ జన్మశని టైంలో. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ సమయంలో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా జీవితం గాడిలో పడే అవకాశం ఉంది, లేదు వేరే విధంగా ఆలోచిస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఓకే. అయితే ఏంటంటే కుజుడు
మూడో స్థానంలోకి రావడం ఒక విధంగా, మరి దశమాధిపతి మూడో స్థానంలోకి రావడం, కుజుడు స్వక్షేత్రగతుడు అవటం, ఇది జాతకుడికి ఉద్యోగంలో ఒకపాటి మార్పు చెప్తూ ఉంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకి వర్తిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రైవేట్ ఉద్యోగులకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహసంతో చేస్తున్న వాళ్ళకి, తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ఈ అందరికీ కూడా ఉద్యోగంలో ఒక హోదా పెరుగుతుంది, వేగము పెరుగుతుంది, అభివృద్ధి వస్తుంది. దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే ఏదైనా మొత్తం మీద కొన్ని వృత్తిపరమైన చేంజెస్ రాబోతున్నాయి. జాతకుడు దానికి యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే జీవితం కొద్దిగా మారి గాడిలో పడుతుంటుంది. యాస్టీజ్గా ఇక్కడే ఉంటాం ఫర్ ది సేమ్ ఆ జన్మశని ప్రభావం వల్ల నో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురుమౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవటం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.